everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మీరు రెగ్యులర్గా వినే టాపిక్స్ చాలా రకాలుగా చాలా డిఫరెంట్ డాక్టర్స్ నుంచి వినుంటారు. స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఒక ఆండ్రాలజిస్ట్ ఒపీనియన్ ఏంటి, న్యాచురల్గా పెంచుకోవడానికి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎటువంటి హ్యాబిట్స్ని అవాయిడ్ చేయాలి. మొదటిగా ఫుడ్స్ వరకు తీసుకుంటే చాలా మంచి, ఎటువంటి ఫుడ్స్లో అయినా యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అట్లాంటి ఫుడ్స్ తీసుకోండి. దానివల్ల మీ స్పర్మ్ కౌంట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి? సో నార్మల్గా మనకి గుమ్మడికాయ, పంకిన్ సీడ్స్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ బెస్ట్ ఫుడ్స్లలో చూసుకుంటే కాజు తీసుకుంటే కూడా డెఫినెట్లీ మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్మండ్స్, బాదాం పప్పు, బాదాం ఇది నెక్స్ట్ బెస్ట్ ఫుడ్స్లలో. నెక్స్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే కర్డ్ కానీ చీజ్ కానీ ఇట్లాంటి దాంట్లో కూడా ఉంటుంది. అండ్ రెడ్ మీట్లో కానీ, అంటే ఇప్పుడు నార్మల్ చికెన్లో కానీ ఫిష్లో కానీ ఇవన్నీ ఫుడ్స్ ద్వారా మీకు డెఫినెట్లీ మీకు స్పర్మ్లో మూమెంట్ పెరుగుతుంది. తద్వారా మీకు ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో అసలు జింక్ ఉపయోగం ఏంటి? నార్మల్గా మనకి ఫర్టిలిటీ అండ్ జింక్ దీని రిలేషన్షిప్ ఏంటి? జింక్ అనే ఒక మినరల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్. మనకి జింక్ కంటెంట్ పెరిగితే మన బాడీలో దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది, మార్ఫాలజీ బాగుంటుంది. జనరలీ ఏ ఫుడ్స్లో అయినా కానీ జనరలీ స్పర్మ్ ప్రొడక్షన్కి హెల్ప్ ఏది అవ్వదు. జనరలీ మొటిలిటీ మార్ఫాలజీని ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ జింక్ మాత్రము మీకు ప్రొడక్షన్లో కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జింక్ బాగుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా డెఫినెట్లీ వాళ్ళకి ఉండే ఛాన్స్ లేదు. జింక్ వల్ల మనకి ఎరెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో జింక్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. దానివల్ల మంచి జంప్ ఉంటుంది మీకు మొటిలిటీలో కానీ మార్ఫాలజీ కానీ. సో జింక్ కంటెంట్ దేంట్లో ఎక్కువ ఉంటుంది? మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంటుంది, చీజ్లో ఉంటుంది, ఆల్మండ్స్లో ఉంటుంది, క్యాష్యూ నట్స్లో ఉంటుంది, నార్మల్ క్రాబ్ ఫుడ్స్లో ఉంటుంది, అండ్ పోర్క్లో ఉంటుంది. ఇట్లా రకరకాల ఫుడ్స్, అంటే మీట్ సైడ్స్ తీసుకుంటే చాలా వెస్టర్నర్స్ ఎక్కువ మీట్ తీసుకుంటారు. వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ ఫుడ్స్లో తీసుకుంటే బీఫ్లో కానీ పోర్క్లో కానీ రెగ్యులర్గా తీసుకుంటారు కాబట్టి అవిట్లలో కూడా మంచి జింక్ కంటెంట్ ఉంటుంది. ఈ రెడ్ మీట్లో కూడా జింక్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో జింక్ యూజ్ చేయండి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ యూజ్ చేయండి. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఎలా అవుతుందంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కిల్ చేస్తాయి కాబట్టి అది మన ఓన్లీ స్పర్మ్ మీద కాదు, మీ జనరల్ ఓవరాల్ హెల్త్ కూడా ఎక్సలెంట్గా జంప్ అవుతుంది. అండ్ ఏ థింగ్స్ అయితే మీరు అవాయిడ్ చేయాలి? బెస్ట్ థింగ్స్ టు అవాయిడ్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. డెఫినెట్గా నేను నా పేషెంట్స్లో చూసినదే చెప్తున్నాను. 3 monthsలో వాళ్ళ స్పర్మ్ కౌంట్స్లో కానీ మొటిలిటీలో కానీ మార్ఫాలజీ కానీ ఎక్సలెంట్ జంప్ ఉంది. నార్మల్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు మొటిలిటీ ఒక 10% ఉంటే ఒక్కసారి స్మోకింగ్ ఆపేసిన 3 monthsలో, ఆల్కహాల్ ఆపేసిన 3 monthsలో 10 నుంచి 30 వరకు మొటిలిటీ జంప్ అయింది. సో మంచి హెల్తీ లైఫ్ స్టైల్ యూజ్ చేస్తే డెఫినెట్గా మనకి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మందులు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమిచ్చే మందులే చాలా ఎక్స్పెన్సివ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒక ట్యాబ్లెట్ అరౌండ్ 90 to 100 రూపీస్ ఉంటుంది. అది కూడా మేము మల్టిపుల్ డ్రగ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ది మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ఇన్ యర్ బాడీ, మొటిలిటీ మార్ఫాలజీ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇదేదో దీనిపైన సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయి కాబట్టి. సో నేను అనేది ఏంటంటే డబ్బులు వేస్ట్ చేయకుండా వీటిపైన ఇన్వెస్ట్ చేయండి. క్యాష్యూ నట్స్ కానీ, బాదాం కానీ, పంకిన్ సీడ్స్ కానీ ఇవి రెగ్యులర్గా తీసుకోండి. మిల్క్ బాగా తీసుకోండి, చీజ్ తీసుకోండి, పెరుగు బాగా తినండి. ఇలాంటి న్యాచురల్గా కూడా ఇవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సడన్గా మొటిలిటీ తగ్గింది, మార్ఫాలజీ తగ్గిందంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ఫెక్షన్ లేదు అనుకుంటే ఈ ఫుడ్స్ తీసుకోండి. డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ నార్మల్గా అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్కి కాల్ చేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.